హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథాస్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి ఎద్దనిపూడి సులోచనారాణి గారి జ్యోతి పెద్ద కథను వినిపించబోతున్నాను. మరి జ్యోతి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి చక్కటి కథలు నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం పదండి. శాంత, శాంత! జ్యోతి గదిలోకి తెల్ల కాగితం కోసం వెళ్లిన విశ్వం ఉన్నట్టుండి బిగ్గరగా పిలిచాడు. పిలవటం కాదు, దాదాపు గావు కేక పెట్టాడని చెప్పొచ్చు. వస్తున్నానండి. అసహజంగా కోపంగా ఉన్న పిలుపుకి కంగారు పడిన శాంత చేస్తున్న పని వదిలిపెట్టి విశ్వం ఉన్న గదిలోకి పరిగెత్తుకొచ్చింది. ఏంటిదంతా? ఈ ఉత్తరాలన్నీ ఎవరు రాసింది? జ్యోతి అది? ఎర్రబడిన నుదుటి మీద నరాలు ఉబ్బగా చేతిలో కొన్ని గులాబీ రంగు కాగితాలు పట్టుకుని అన్నాడు విశ్వం. ఏంటవి? నాకేం తెలుసు? జ్యోతి దొడ్లో జడ వేసుకుంటోంది. భర్త ఉగ్రరూపం చూసి భయంతో బిగుసుకుపోతూ గబగబా సమాధానం చెప్పింది శాంత. ఇక్కడికి రమ్మను, ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు విశ్వం. భర్త మొహంలోకి అతను గుప్పిట్లో గట్టిగా పట్టుకున్న కాగితాల వైపు పరీక్షగా చూసిన శాంత అక్కడ్నుంచి కదిలి వచ్చేసింది. మీ అన్నయ్య పిలుస్తున్నారమ్మా అంది శాంత. దొడ్లో సాయంకాలపు నీరెండలో అద్దంలో అందంగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని వివిధ భంగిమల్లో చూసుకుంటూ తలదువ్వుకుంటున్న జ్యోతి వెనక్కు తిరిగి నన్నా అంది. అవును. శాంత ఏదో పని మీద ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు? దువ్వుకుంటున్న దువ్వెన చేత్తో అలాగే పట్టుకుని లోపలికొచ్చింది జ్యోతి. విశ్వం తన గదిలో లేడు. నీ గదిలో ఉన్నారు అన్నది శాంత ఆడబడుచుని క్రీగంట చూస్తూ. నా గదిలోనా? క్షణంసేపు అందంగా ఆర్చిలా ఉన్న కనుబొమలు మరింత అందంగా వంకర తిరిగాయి. ఎందుకన్నయ్యా పిలిచావట? తన గదిలోకి రాబోతున్న జ్యోతి గుమ్మంలోనే హఠాత్తుగా ఆగిపోయింది. మొహంలో భయాన్ని సూచించే భావమొకటి తళుక్కుమని వెంటనే ఆరిపోయింది. తలుపు దగ్గరగా వేసి లోపలికి రా. గుమ్మంలో స్థాణువులా నిలబడిపోయిన చెల్లెల్ని కటువుగా పిలిచాడు విశ్వం. జ్యోతి కదలలేదు, లోపలికి రాలేదు. రెప్పవాల్చడం మరచిపోయి బొమ్మలా అలాగే నిలబడిపోయింది. నిన్నే! మరోసారి కోపంగా అన్నాడు. ఆమె మెల్లగా లోపలికొచ్చి తలుపులు దగ్గరగా చేరవేసింది. ఏంటి ఉత్తరాలు? ఎవరి సారథి? చెల్లెల్ని చూడగానే కొంచెం కోపం చల్లారి కంఠంలో మృదుత్వం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడతను. టేబుల్ దగ్గరగా వచ్చి అంచున ఆనుకుని నిలబడిన జ్యోతి అన్నగారి మాటలకి సమాధానం చెప్పకుండా చేత్తో టేబుల్ అంచు మీద గీతలు గీస్తూ ఉండిపోయింది. ఎన్నాళ్ల నుంచి ఇది? అన్నాడతను. దానికి జవాబు రాలేదు. చెప్పు జ్యోతి, నా నుంచి ఎందుకు దాచావు? ఏ విషయంలో అయినా మనసు విప్పి చెప్పే స్వాతంత్రం నా దగ్గర నీకుందనే నేను అనుకుంటున్నాను అన్నాడు విశ్వం. టేబుల్ అంచు మీద గీతలు గీస్తున్న ఆమె కదలలేదు సరికదా, కనీసం కళ్ళు కూడా ఎత్తలేదు. చెప్పు, ఏ విషయంలో నేను నిన్ను కాదంటున్నాను? ఈ విషయంలో రహస్యంగా ఎందుకుంచావు? అసలెవరతను? చెల్లెలి వంక పరీక్షగా చూస్తూ అన్నాడు విశ్వం. అప్పటికీ మాట్లాడలేదు జ్యోతి. చెప్పమ్మా, ఈ వయస్సులో ఇలాంటివి జరగడం సహజమే. దానికి సిగ్గుపడాల్సిన సంగతి గాని భయపడాల్సిన విషయం గాని ఏముంది? ఇలా కూర్చో. చెల్లెల్ని చెయ్యి పట్టి పక్కనున్న కుర్చీలో కూర్చోబెడుతూ, నాకు ఓ విధంగా బాధగానే ఉంది. మీ వదిన మొద్దు అన్న సంగతి నీకు తెలుసు. అమ్మ ఎలాగూ లేదు. నువ్వు మనసు విప్పి చెప్పే వ్యక్తి లేరని నాకు తెలుసు. నేను అడుగుతున్నానుగా, నీకంత నచ్చితే, అతను అన్ని విధాలా నీకు తగినవాడైతే రేపే నేను వెళ్ళి మాట్లాడతాను. విశ్వం అన్న మాటలకి చురుగ్గా కళ్ళెత్తి చూసింది జ్యోతి. అవునమ్మా, నీ వివాహ విషయంలో నీకు పూర్తి స్వతంత్రం ఉంది అని నేను చెప్పటం లేదనా? ఎవరతను? మాట వరుసకి కూడా నీ నోట ఇతని పేరు వినలేదే నేను అన్నాడు. విశ్వం మృదువుగా మెల్లగా లాలించగా జ్యోతి ఆగి ఆగి చివరికి ఎలాగైతేనే అంతా చెప్పింది. సారథి కొత్తగా వచ్చిన బోటనీ లెక్చరర్ అట. కొత్త అంటే మరీ స్వల్ప పరిచయం కాదు. వచ్చి 6 నెలలయింది. వచ్చిన 2 నెలల్లోనే పరిచయమై స్నేహంగా మారింది. అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి ఒకసారి సినిమాకి, 2 సార్లు పార్కుకి, అలా కాలేజీ తరపున పిక్నిక్కి వెళ్లారట.
నిదానంగా నిశ్చలంగా చెబుతున్న చెల్లెలి వంక ఊపిరి బిగబట్టి వింటూ ఒక్కొక్కటే అన్ని సంగతులు తెలుసుకున్నాడు విశ్వం. అంతా విన్న తర్వాత, అతని సంగతి వదిలేయ్, నీ సంగతి చెప్పు, అతనంటే ఇష్టమేనా? కళ్ళు క్రిందికి వాల్చుకున్న చెల్లెలి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు. ఇష్టం లేకపోతే అతనితో సినిమాకు పార్కులకు ఎందుకు వెళతాను? జ్యోతిలో ఇందాకటి బెరుకుతనం పోయింది. మరి ఇన్నాళ్ళు నాకు తెలియకుండా ఎందుకు దాచావు? అడిగాడు విశ్వం. దాచిందేముంది? ముందు నాకొక అభిప్రాయం అంటూ అతని మీద ఏర్పడాలి కదా. రేపు రాబోయే నా పుట్టినరోజు అతన్ని ఇంటికి పిలిచి నీకు పరిచయం చేసిన తర్వాత సంగతి చెప్పాలనుకున్నాను. ఆమె తొణుకు బెణుకు లేకుండా నిశ్చలంగా అంది. సరే, రేపు నేను అతన్ని కలుసుకుని మాట్లాడతాను. అడ్రస్ తెలుసా? అడిగాడు విశ్వం. తెలుసునన్నట్టు తలూపుతున్న చెల్లెలి వైపు అనుమానంగా చూసి, అతడి రూమ్కి కూడా వెళ్ళావేంటి? అన్నాడు విశ్వం. లేదు, రమ్మని చాలాసార్లు అడిగాడు, కాని నేనే వెళ్ళలేదు. విశ్వం తేలికగా ఊపిరి విడిచాడు. ఈ సంగతి కాలేజీలో ఎవరికైనా తెలుసా? తెలీదన్నట్టు తలూపింది జ్యోతి. సరే, కానీ ఒక సంగతి గుర్తుంచుకో, అతను నాకు మాత్రం నచ్చకపోయినా. లేదన్నయ్యా, నీకు తప్పకుండా నచ్చుతారు. అన్నగారి మాటలు ఖండిస్తూ దృఢంగా అంది జ్యోతి. విశ్వానికి ఏం మాట్లాడాలో తోచలేదు. గదిలోంచి వచ్చేసే ముందు ఉత్తరాలు చెల్లెలికిచ్చేసి, ఇవి ముందు జాగ్రత్తగా ఉంచు అని చెప్పి యువతలకొచ్చేశాడు. అన్నగారు గదిలోంచి వెళ్ళిపోవడంతో జ్యోతికి ప్రాణం నిలిచినట్టయింది. తను నెల రోజుల నుంచి ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న సమస్య ఇంత సులభంగా పరిష్కారమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదు, అన్నయ్య తన మాటని కాదనడు. సారథి అన్నయ్యకి నచ్చకుండా ఉండడు. ఒకవేళ డబ్బు, హోదా ఇలాంటి విషయాల్లో అన్నయ్య సాకు చెప్పినా తను గట్టిగా పట్టుబడితే సరి. కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి కిటికీకి దగ్గరగా నిలబడింది జ్యోతి. బయట ఆకాశంలో అప్పుడే పైకొస్తున్న చంద్రుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్టయింది. రోజూ వీచే చల్లటి గాలే ఇవాళ కొత్తగా తోస్తోంది. ఎంత బావుంది ప్రపంచం! అదృష్టవంతులకు అనుకున్నవన్నీ లభిస్తాయి కాబోలు. తను చిన్నప్పటి నుంచి అదృష్టవంతురాలుగానే పరిగణించబడుతోంది. చాలామంది అన్నయ్య తనకు చేసే అపురూపమైన గారాబాన్ని చూసి, నీకే అంత చక్కటి అన్నయ్య ఉన్న అదృష్టవంతురాలివి అంటూ అసూయపడటం సముచితమే. ఆడపిల్ల అదృష్ట దురదృష్టాలు నిర్ణయించబడేది అన్నయ్య లాంటి పుట్టింటి తరపున వ్యక్తుల వల్ల కాదు. ఆడదాని జీవితంలో అదృష్టం ఎప్పుడూ భర్త వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిత్వం లేని వ్యక్తి భర్తగా లభించడం కంటే భయంకరమైన శాపం ఇంకోటుంటుందా? విశ్వం లాంటి అన్నయ్య ద్వారా అదృష్టవంతురాలు అనిపించుకున్న తను సారథి లాంటి వాడిని పొంది జీవితానికి పరిపూర్ణత్వం సంపాదించుకుంటుంది. కిటికీ చువ్వల మీద తల ఆంచి కళ్ళు మూసుకున్న జ్యోతికి చల్లగా తన చెంపల్ని, జుట్టుని మృదువుగా తాకుతున్న చల్లగాలిలో సారథి వ్రేళ్ల తాలూకా స్పర్శ కనిపించి హాయ్ అనిపించింది. ఆ రాత్రి పడుకోబోతుండగా, నీకు బుద్ధి లేదు శాంత, ఇలాంటి విషయాలు మగవాళ్లకంటే ఆడవాళ్ల దృష్టికి తొందరగా అందుతాయి. 6 నెలల నుంచి నీ వెనుక జరుగుతున్న విషయం నువ్వు కనిపెట్టలేకపోయావు అన్నాడు విసుగ్గా విశ్వం. శాంతకి ఒళ్ళు మండిపోయింది. అంచక్కా పాఠాలు నేర్చుకోమ్మని పంపిస్తే ప్రణయకలాపం జరుపుతున్న ఆవిడ బాగానే ఉంది. అమ్మా తల్లి అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు తనని సాధించడం. ఇంతకీ ఎవరటాతను? మనసులో దాచుకున్న కోపాన్ని బయటకు తెలియనీయకుండా మామూలుగా అంది. ఎవరో బాటనీ లెక్చరర్ అట, మద్రాసు నుంచి వచ్చాడట. ఇంతకీ ఏం చెయ్యదలుచుకున్నారు? చేసేదేముంది, రేపు వెళ్ళి చూస్తాను. నచ్చితే ఇద్దరికీ పెళ్లి చేసేయడం వత్తిగిలి పడుకుంటూ అన్నాడు విశ్వం. మరి సుధాకరం? అడిగింది శాంత. సుధాకరం విశ్వం మొట్టమొదట్లో పనిచేసిన సీనియర్ లాయర్ గారి మేనల్లుడు. అతను ముందు వెనక ఎవరూ లేరు. రేపో ఎల్లుండో ఫారిన్ వెళ్లబోతున్నాడు. జ్యోతిని అతనికిచ్చి చేస్తే ఈడు జోడుగా ఉంటుందని అతనితో పాటు జ్యోతిని కూడా పంపించాలని విశ్వం సంకల్పం. అయినా ఈ గొడవంతా వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది అంది శాంత. అవును, ఇదేదో తేలే వరకు జ్యోతిని కాలేజీకి పంపకపోవడం మంచిదేమో అన్నాడు విశ్వం. శాంత మౌనం వహించింది. అలాంటి నిర్ణయానికి సలహాలు చెప్పడం, అవును కాదు అని చెప్పడం ఎప్పుడూ అలవాటు లేదామెకు. అతనలా చెప్పినప్పుడు వినేసి ఊరుకోవడం అంతే తెలుసు శాంతకి. మర్నాడు కాలేజీ టైంకి భోంచేసి బట్టలు వేసుకుని తయారవుతున్న జ్యోతిని చూస్తూ, మీ అన్నయ్య నిన్నివాళ కాలేజీకి వెళ్ళొద్దన్నారు అంది శాంత. పుస్తకాలు తీసుకోబోతున్న జ్యోతి ఆగి కళ్ళు పెద్దవి చేసి,
ఎందుకు అంది. ఏమో నాకేం తెలుసు. శాంత విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అన్నింట్లో తనని సంప్రదించే విశ్వం జ్యోతి విషయంలో అంత దూరం ఉంచడం శాంతికి నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు. అందువల్ల సందు దొరికినప్పుడల్లా ఆ విషయమంతా ఆమె మీద చూపుతూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా అన్నగారిచ్చిన ఆదేశాన్ని కాదనే సాహసం లేని జ్యోతి పుస్తకాలు టేబుల్ మీద పడేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఆ సాయంత్రం కోర్టు నుంచి ఇంటికి వస్తూ జ్యోతి ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ సారథి ఇంటికి వెళ్ళాడు విశ్వం. విశ్వం వెళ్లేసరికి సారథి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే కాలేజీ నుంచి ఇంటికొచ్చినట్టున్నాడు. బట్టలు కూడా మార్చుకోలేదు. టేబుల్ మీద ఏవో పుస్తకాలు సర్దుతున్న సారథి సరాసరి చనువుగా లోపలికొస్తున్న విశ్వాన్ని చూసి రండి అన్నాడు. ఎవరో ఏంటో అడగకుండా గుమ్మానికి పక్కగా ఉన్న బోర్డు చూశాడు కాబట్టి జ్యోతి ఇచ్చిన వర్ణన గుర్తుకు వచ్చిన విశ్వం సారథి ఇతనే కాబోలు అనుకుంటూ నేను అంటూ జేబులో నుంచి కార్డు తీసి ఇచ్చాడు. తెలుసు. కార్డుని క్షణంసేపు చూసిన సారథి నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ అన్నాడు. జ్యోతి నా చెల్లెలు. దాదాపు తనంత పొడుగుండి తనకంటే బలంగా ఉన్న సారథిని నఖశిఖ పర్యంతం పరీక్ష చేస్తూ అన్నాడు విశ్వం. తెలుసు, నేనిదివరకు మిమ్మల్ని చూశాను అన్నాడు సారథి మెల్లగా. అలాగా కూర్చుంటూ అన్నాడు విశ్వం. తను జ్యోతి అన్నగారిని అని చెప్పుకోకముందే తెలుసన్నమాట. తెలిసినవాడు ఆర్భాటంగాని ఏమీ హడావిడి పడడే. విశ్వానికి ఏం మాట్లాడాలో తోచలేదు. సారథి గోడకు తగిలించి ఉన్న ఫ్లాస్క్ తీసి బయటికెళ్ళి ఎవరినో కుర్రాడిని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. థ్యాంక్స్, నేనిప్పుడే తాగి వచ్చాను అన్నాడు విశ్వం. కాఫీ కోసం రాలేదన్నట్టుగా అన్నాడు. సమాధానంగా లోపలికొస్తున్న సారథి నవ్వి ఊరుకున్నాడు. విశ్వం చుట్టూ కలియ చూశాడు. అంత పెద్దది అంత చిన్నది కాని సామాన్యపు గది. గదిలో టేబుల్, దానిమీద ఒక కుర్చీ తప్ప ఏమీ లేవు. ఆ కుర్చీలోనే ప్రస్తుతం కూర్చున్నాడు తను. గోడవారగా ఉన్న మంచం మీద పరుపు లేదు. ఓ మాదిరి ఖరీదుగల దుప్పటి, మెత్తడి దిండ్లున్నాయి. ఆ గదిని చూస్తుంటే ఆర్థికంగా యజమాని కూడా ఎంత మామూలు మనిషో సులభంగా తెలిసిపోయింది. కాని జ్యోతి భర్తగా రాబోయే వ్యక్తికి డబ్బుందా లేదా అన్నది సమస్య కాదు. మనిషికి చదువు, తెలివితేటలు, జ్యోతి సున్నితమైన మనసుని అర్థం చేసుకోగలిగిన సంస్కారం ఉంటే చాలు. విశ్వం తల తిప్పి మరోసారి సారథి వైపు చూశాడు. ఒంటరిగా ఉంటున్నారా? ఫ్యామిలీ ఎవరూ లేరా? సంభాషణ ఎలాగో ఒకలా మొదలు పెట్టడం ముఖ్యం అనుకున్న విశ్వం తనే అడిగాడు. ఎవరూ లేరు. ఆ లేరనటంలో, నిర్లక్ష్యంగా పెదవులు విరచటంలో సారథిని, లేకపోతే అలాంటి వ్యక్తిని ఎక్కడో చూసినట్టనిపించింది విశ్వానికి. ఎవరూ లేరా? సారథిని పరీక్షగా చూస్తూ అన్నాడు. ఒక్కగానొక్క అక్క ఉండేది. ఆ అక్క చనిపోయింది. అలాగా? తల్లి తండ్రి? ఎవరూ లేరు. విశ్వానికి ఏం మాట్లాడాలో తోచలేదు. జ్యోతి అన్నగారు అని తెలుసుకుని కూడా మనిషి అలా ఉంటాడే? అదో స్వభావం కావచ్చు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు విశ్వం. నన్ను చూసి ఉండరు, నాలాంటి మనిషిని చూసి ఉంటారు. మీ స్వంత ఊరు? బెజవాడ. బెజవాడ? అరే, అయితే మీరు మా నాన్నగారి పేరు వినే ఉండాలి. లాయర్ విశ్వనాథం గారంటే తెలియని మనిషే ఉండరు బెజవాడలో. విశ్వం ఉత్సాహంగా అన్నాడు. సారథి జవాబు చెప్పేలోగా ఇంతలో కుర్రాడు ఫ్లాస్క్ తెచ్చి ఇచ్చాడు. సారథి 2 కప్పుల్లో కాఫీ పోసి ఒకటి విశ్వానికిచ్చాడు. ఏ కారణం వల్లనో తెలియలేదు, కాని అతను సూటిగా విశ్వం వైపు చూడడం లేదు. ఎటో చూస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. బహుశా తను జ్యోతి అన్నగారిని అని చెప్పడం వలన కంగారుని అలా దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. బెజవాడలో ఎక్కడండి మీరుండేది? అడిగాడు విశ్వం. సారథి జవాబు చెప్పాడు. విశ్వం ఉలిక్కిపడ్డాడు. కాఫీ తాగుతున్నవాడల్లా సగంలో ఆపేసి కప్పు చేతిలో అలాగే పట్టుకుని, అరే, ఆ వీధి నాకు బాగా పరిచయమేనే. ఏ ఇంట్లో మీరున్నది? అడిగాడు. రామశాస్త్రి గారింట్లో. తాపీగా కాఫీ తాగుతూ నిదానంగా జవాబు చెప్పాడు సారథి. విశ్వం కళ్ళు వెడల్పైనాయి. ఈసారి సారథి తలెత్తి సూటిగా విశ్వం కళ్ళలోకి చూస్తూ, మీరు మర్చిపోయి ఉంటారు. బహుశా ఆ ఇంట్లో ప్రసాదరావు గారని హెడ్మాస్టర్ గారుండేవారు. ఆయన మా మేనమామ. సారథి నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంగా విశ్వం హృదయంలో దూసుకుపోయింది. అయితే నువ్వు నువ్వు కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసిన విశ్వం మాట పూర్తి చేయలేకపోయాడు. అవును, నేనే రాజ్యలక్ష్మి తమ్ముణ్ణి. అప్పుడక్కడ లేను.
గుంటూరులో చదువుకుంటున్నాను. కూర్చున్న విశ్వం చివాలన లేచి నిలబడ్డాడు. క్షణంలో అతని మొహం కందగడ్డలా తయారైంది. పిడికిళ్ళు బిగబడుతూ, అయితే జ్యోతి ఎవరో నీకు తెలుసన్నమాట అన్నాడు. మొదట్లో తెలీదు. తెలిసిన తర్వాత ఆ బంధాన్ని కావాలని నేనే మరింత బిగించాను. అనుకోకుండా భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని నేను జారవిడవదలుచుకోలేదు. బెదిరిస్తున్నావా? ఉరిమి చూస్తూ అన్నాడు విశ్వం. లేదు, కొన్ని సంవత్సరాల క్రితం అక్కయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలిగిందని సంతోషిస్తున్నాను. నిశ్చలంగా, నిదానంగా, టీవీగా ఒక్కొక్క మాట తూచి అంటున్న సారథిని చూస్తుంటే విశ్వానికి కంపరమెత్తసాగింది. అతని మొహంలో కనిపించే చిరునవ్వు 1000 గొంగళి పురుగుల్లా మారి విశ్వం వంటి నిండా పాకుతున్నట్టనిపించింది. వెళ్ళిపోవడానికి ముందుకు అడుగు వేస్తూ, సరే, నే వెడుతున్నాను. జ్యోతి అదృష్టవంతురాలు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ చేతికెప్పటికీ అందదు. జాగ్రత్త. ఈ సంగతి బయటకు తేవాలని గాని, లేక దానిని అల్లరి చెయ్యాలని గాని చూశావా, ఈ ఊళ్ళో నాకున్న పేరు, పలుకుబడి నీ జీవితాన్ని మంటబెట్టి మసి చేస్తుంది. ఆ సంగతి మరచిపోకు. జ్యోతిని నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఉత్తరాలు రాశావో ఆ ఉద్దేశమే నీ పాలిట ఉరితాడులా మార్చగలను. విశ్వం పళ్ళు పటపటలాడించాడు. బెదిరిస్తున్నారా? సారథి టేబుల్ మీదున్న పుస్తకాల అడుగు నుంచి ఓ ఉత్తరాల కట్ట తీసి చూపిస్తూ, ఇదిగో, దానికి సమాధానం నా దగ్గర ఉందని మీరు మర్చిపోకండి అన్నాడు. ఉత్తరాల మీద రాత జ్యోతిదే, సందేహం లేదు. మరో అడుగు ముందుకు వెయ్యబోతున్న విశ్వం హతాశుడైనట్టయిపోయి మళ్లీ కుర్చీలో కూరబడ్డాడు. ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. కాసేపాగి విశ్వం నీరసంగా తనే అన్నాడు, సరే, ఈ సంగతి వదిలే. నువ్వు జ్యోతిని నిజంగా ప్రేమిస్తున్నావా, లేదా పోని అదైనా చెప్పు అన్నాడు. దానికి సమాధానం చెప్తే చచ్చిపోయిన అక్కయ్యకి అన్యాయం చేసిన వాడినవను? ఉత్తరాల కట్టని గాలిలో ఎగరేసి పట్టుకుంటూ అన్నాడు సారథి. విశ్వం మళ్లీ లేచి నిలబడ్డాడు. అతని మొహంలో క్షణంసేపు జారిపోయిన కోపం, అసహ్యం రెట్టింపు బలంతో వచ్చి మళ్లీ తిష్టవేశాయి. సరే, నీ నుంచి నా చెల్లెల్ని రక్షించుకోవడం ఎలాగో నాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ముందుకు కదిలాడు విశ్వం. దీన్నుంచి రక్షించినా నా ఆకర్షణ నుంచి మట్టుకు తప్పించలేరు. మీరు పట్టుదలకైనా బహుశా నాకు దూరం చెయ్యొచ్చు, కాని జ్యోతి మీద నా ప్రభావాన్ని తీసేయలేరు. ఒకవేళ మీ పేరు ప్రతిష్టలతో నన్ను దూరంగా నెట్టివేసినా జ్యోతి మనసులో నుంచి తీసేయడం సాధ్యం కాదు. నాకోసం జ్యోతి మంచాన పడకపోతే ముందుకడుగులు వేస్తున్న విశ్వం నోర్ముయ్ అంటూ పులిలా వెనక్కు తిరిగి తిరగడంతోనే చేయి చాచి బలంగా సారథి చెంపమీద చెళ్ళు మనిపించడం అన్ని క్షణంలో జరిగిపోయాయి. అంతవరకు టేబుల్ను ఆనుకుని అదోలా నిర్లక్ష్యంగా నిలబడ్డాడు. అంతవరకు నవ్వుతున్న అతని కళ్ళు నిప్పులు కురిశాయి. విశ్వం అంతకంటే మండిపడుతున్న కళ్లతో సారథి చేతుల్లో నుంచి బలంగా తన చేతిని గుంజుకుని, నేనంటే ఏంటో నీకు తెలుసుకోవాలనుందా? జాగ్రత్త, ఖబర్దార్ అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి గబగబా బయటకు వెళ్ళిపోయాడు. కొయ్యబారిపోయిన సారథి తేరుకుని బయటకు వచ్చి చూసేసరికి అప్పటికే విశ్వం కారులో కూలబడడం, అది కదిలిపోవడం కూడా జరిగింది. ఉదయం నుంచి ఇంట్లో కూర్చున్న జ్యోతికి కాలమే ఆగిపోయినట్టనిపించింది. ఎంతసేపటికి సాయంత్రం కాలేదు. దానికి తోడు అలవాటు ప్రకారం విశ్వం వేళకు ఇంటికి కూడా రాలేదు. బహుశా సారథి దగ్గరకు వెళ్ళి ఉంటాడు. ఈ ఆలోచన వచ్చేసరికి జ్యోతి మొహం సంతోషంతో వికసించింది. అన్నయ్యను చూసి సారథిని చూసి అన్నయ్య, వాళ్ళిద్దరూ ఎలా ఫీలవుతారు? బహుశా అన్నయ్యకు తనంటే ఎంత ప్రేమో అతనికి చెబుతూ ఉండవచ్చు. రేపు కాలేజీలో సారథిని ఎలా చూడడం? ఎందుకు చూడకూడదు? ఇహ భయం దేనికి? ఇవాళో రేపో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న వాళ్ళకి. ఊహల్లో తేలిపోతున్న జ్యోతికి రాత్రి 10 అవటంగాని, ఇల్లు నిశ్శబ్దం ఆవరించుకోవడం గానీ తెలీదు. పరధ్యానంగా కూర్చున్న జ్యోతికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయట విశ్వం కారు హారన్ వినిపించడంతో ఉలిక్కిపడి కిటికీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. అవును, విశ్వం కారు వచ్చింది. ఆమె మనసు ఏదో తెలియని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయి పరిగెత్తుకెళ్ళి, సారథి వచ్చాడా? ఎలా మాట్లాడాడు అని అడగాలనిపించింది. కాని ఎలా? ఎంత అన్నయ్య అయితే మటుకు? బలవంతంగా తనను తాను కుదుటపరుచుకుని మంచం మీద అలాగే కూర్చుంది. వచ్చిన విశ్వం మామూలుగా బట్టలు మార్చుకుని భోంచేశాడు. భోంచేస్తూ, జ్యోతి ఏది అని అడిగాడు. ఇక్కడే ఉన్నానన్నయ్యా,
ఏం కావాలి? తనని పిలవకపోయినా ముందు గదిలో నుంచి సమాధానం చెప్పింది. విశ్వం మాట్లాడలేదు. లోపలికి రమ్మనమని పిలవనూ లేదు. వెంటనే సంగతేమిటో చెప్పకుండా ఏంటా ఊరింపు? కోపం వచ్చేసిన జ్యోతి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆ రాత్రి విశ్వం జ్యోతిని పిలవలేదు. భోంచేసిన వెంటనే తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. అతని దగ్గరకు వెళ్ళలేదు? తలనొప్పిగా ఉందని పడుకున్న భర్తకి తల పడుతూ అడుగుతోంది శాంత. ఎవరి దగ్గరికి? తెలియనట్టుగా ప్రశ్నించాడు విశ్వం. అదే ఆ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాను. విశ్వానికి ఏం చెప్పాలో తోచటం లేదు. కొంచెం ఆగి, జ్యోతికి ఎలా చెప్పాలో తోచడం లేదు. అతను నాకు తెలుసు. అతనితో పెళ్లి అవడం అనేది నేను బ్రతికుండగా జరగదు. జ్యోతికి నువ్వు మెల్లగా చెప్పు అన్నాడు. బాగుంది. మధ్య నేనెందుకు? ఎప్పుడైనా ఆమె విషయంలో దేనిలోనైనా నా ప్రసక్తి ఉందా? మీరే చెప్పండి. శాంత నిష్ఠూరంగా అంది. విశ్వానికి తలనొప్పి ఎందుకు వచ్చిందో శాంతకిప్పుడు అర్థమైపోయింది. అబ్బబ్బా, నా మనసు బాగుండనప్పుడైనా నువ్విలా మాట్లాడేది? శాంతని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు విశ్వం. అవును, తనెలా చెప్తాడు? అసలేమని చెప్తాడు? కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగిన ఓ సంఘటన భయంకరమైన శాపంగా మారి జ్యోతి జీవితాన్ని కబళించడానికి తయారవుతుందని తనెలా కలగంటాడు? సారథిని చూడగానే తనకెలాగో అనిపించింది. ఆ పెదవి విరుపు, కనుబొమ్మలు వంకర తిప్పడం అచ్చు రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి మరణానికి ఓ విధంగా కారణం కావచ్చు తను. కాని బాధ్యుడు మటుకు కాదు. ఆ రోజుల్లో తండ్రి అంటే తనకెంతో హడలుగా ఉండేది. అక్కడికి తను రాజ్యలక్ష్మిని ప్రేమిస్తున్నాను అంటే తండ్రి పెళ్లి చేద్దామనే చూశాడు. కాని పైకి చెప్పలేని ఏదో కారణం కూడా లేదు. రహస్యం రాజ్యలక్ష్మి తల్లి జీవితంలో ఉంది. ఎందువల్లో ఎవరికీ తెలియదు. ఆవిడ మొగుడు వదిలేశాడు. మొగుణ్ణే ఈవిడ వదిలేసింది అని కొందరంటారు. ఏదైనా ఆవిడ భర్తని వదిలేసి పుట్టింట్లో అన్నగారి దగ్గర కూతుర్ని పెట్టుకుని ఉంది. కొడుకును రెండో అన్నగారి దగ్గర గుంటూరులో ఉంచి చదివించడం మటుకు నిజం. తెలిసి మొగుడు వదిలేసిన ఆవిడ కూతుర్ని తన కుటుంబంలోకి తెచ్చుకోవడానికి ఏ తండ్రి సాహసిస్తాడు? అందులో విశ్వం వాళ్ల కుటుంబం పేరు ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకి పేరు పడింది. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎవరిచేత ఆ కుటుంబం వేలు పెట్టి చూపించుకోలేదు. అంతేకాకుండా విశ్వం తల్లిదండ్రులకి ఒకే ఒక్క కొడుకవడం కూడా చిక్కు తెచ్చింది. తను కాకపోతే మరొకరు అన్నట్టు ఏ అన్నో తమ్ముడో ఉంటే విశ్వం సాహసించి రాజ్యలక్ష్మి కోసం తల్లిదండ్రులని ఎదిరించగలిగేవాడు. ఎప్పుడూ దేనికోసం తన మనసుని కాస్త కూడా నొప్పించకుండా తన మీద పంచప్రాణాలు పెట్టుకున్న వాళ్లకే అన్యాయం ఎలా చేస్తాడు? అందుకే తన పెళ్లి శాంతతో ఖాయపరుస్తున్నారని తెలియగానే ముందుగా రాజ్యలక్ష్మికి చెప్పాడు. తనున్న పరిస్థితిని వివరించి, నువ్వు మరో పెళ్లి చేసుకోరాజు, ఇద్దరం స్నేహితుల్లా విడిపోదాం. నీ భర్త ఎలాంటివాడైనా నేను గౌరవిస్తాను అన్నాడు. విశ్వం ఎంత విడమర్చి చెప్పినా రాజ్యలక్ష్మి బుర్రకెక్కలేదు. ఆ ఎక్కని బుర్ర అడ్డంగా ఆడిస్తూ, బాగుంది, మనిషికి ఎన్ని మనసులుంటాయని నీ ఉద్దేశం? మన స్నేహితులుగా విడిపోయి పెళ్లి చేసుకుని మళ్ళీ కలవడమా? నా భర్తగా ఇంకో వ్యక్తి వస్తే నువ్వు సహించగలవేమో కాని నీ భార్యగా ఇంకో మనిషిని నీ పక్కన నేను చూడలేను. ఆ వచ్చిన వ్యక్తిని చీల్చి రక్తం తాగాలనిపిస్తుంది అంది. విశ్వానికి ఏం చెప్పాలో తోచలేదు. అలా ఇద్దరూ కలత నిండిన మనసులతోనే విడిపోయారు. విశ్వం పెళ్లికి లగ్నం నిశ్చయించారు. ఇది తెలిసిన రాజ్యలక్ష్మి ఒకసారి వచ్చి వెళ్లమని చీటీ రాసి పంపింది. వెళ్ళి ఈ మాట చెప్పి మరీ బాధ పెట్టడం ఇష్టంలేని విశ్వం వెళ్లలేదు. అదే ఆఖరిసారైంది. విశ్వం పెళ్లి వారం రోజులుందనగా ఓ రోజు రాత్రి బావిలో పడి చచ్చిపోయింది రాజ్యలక్ష్మి. ఉత్తరం బయటపడినట్టయితే అందరికీ విశ్వం రాజ్యలక్ష్మి చావుకి కారణం అని తెలిసేది. కాని విశ్వం తండ్రి పలుకుబడి, డబ్బు లోకం నోరు మూయించేసింది. శాంతతో విశ్వం పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. కాలం మనిషిలో మార్పులు తేలేకపోయినట్టయితే మనిషికి జీవితం ఏనాడో నరకమై ఉండేది. జీవితం మీద అప్పుడింత కాంక్ష కూడా ఉండేది కాదేమో. జరిగిన ప్రతిదాన్ని మనసులో నుంచి తుడిచేసి మరమ్మతు చేసేయడమే కాలం పని. విశ్వానికి కూడా అంతే జరిగింది. తర్వాత తండ్రి పోయాడు. మకాం హైదరాబాదుకు మారింది. 2 పిల్లలు పుట్టారు. ఎన్నో జరిగిపోయాయి. వీటన్నిటి అడుగున రాజ్యలక్ష్మి జ్ఞాపకం పీడకలలా మర్చిపోయాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చచ్చిపోయిన రాజ్యలక్ష్మి బ్రతికి ఇలా సాధిస్తుందని విశ్వం అనుకోలేదు. తనకైనా పర్వాలేదు, బాధ్యుడు కాబట్టి భరించవచ్చు. జ్యోతి తనకు ప్రాణమైన వ్యక్తి.
ఇదే మరీ నరకంగా అనిపించింది విశ్వానికి. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టని విశ్వం వారం తిరిగే లోపల ఎలా సారథిని ఆ ఊరు నుంచి పంపించేయాలా అని ఉపాయాలు వెతకసాగాడు. ఈ వారం రోజుల్లో జ్యోతిని కాలేజీకి వెళ్లనివ్వడం గాని, సారథిని కలుసుకునే ప్రయత్నం గాని చెయ్యకుండా ఎలా కట్టుదిట్టం చెయ్యాలో అది కూడా నిశ్చయించుకున్నాడు. సారథిని నువ్వు మర్చిపోవాలమ్మా. అతనితో మనకు పొత్తు కుదరదు. ఏ విషయంలోనూ మనకి సామ్యం లేదు. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా అన్నగారంటున్న మాటలకు జ్యోతి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. చెల్లెలి మనసు నొప్పించడం ఇష్టం లేని విశ్వం, జ్యోతి, జీవితంలో పెళ్లి ముఖ్యమైనదే కావచ్చు, కాని దానికి మించిన మరికొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. అది విస్మరిస్తే మనిషికి నరకం ఎక్కడో కాదు, ఇక్కడే కనిపిస్తుంది. సారథి నాకిది వరకే తెలుసు. తెలిసి నేను అతని చేతుల్లో నిన్ను పెట్టలేను. నువ్వాలోచించుకో అని జ్యోతి జవాబుకు చూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు విశ్వం. చాలాసేపటి వరకు జ్యోతికి అన్నగారు చెప్పిందేంటో అర్థం కాలేదు. సారథి అన్నయ్యకు నచ్చలేదా? ఇంతకుముందు తెలుసా? ఇది ఎలా సంభవం? అన్నయ్యకి సారథి తెలిస్తే సారథికి అన్నయ్య ఎందుకు తెలీదు? మరి తెలిస్తే తనతో మాట మాత్రం కూడా అనడా? ఏదో జరగకూడనిది జరిగింది. తను వెళ్ళి సారథిని అసలేం జరిగిందో కనుక్కోవాలి అనుకుని గబగబా బట్టలు వేసుకుని కాలేజీకి తయారవుతుండగా శాంత లోపలికొచ్చింది. ఇదేదో తేలేదాకా నిన్ను కాలేజీకి వెళ్ళొద్దన్నారు అంది. కాలేజీకి వెళ్ళవద్దా? కోపంతో జ్యోతి మొహం ఎరుపు రంగుకు తిరిగింది. నాకు తెలీదు. ఆయన చెప్పమన్నారు, చెప్పాను. ఆయన మాట లక్ష్యం లేదు అనుకుంటే నిక్షేపంలా వెళ్ళవచ్చు. మధ్య నేనేదో అంటున్నానని మటుకు నువ్వు అనుకోకు అంది శాంత. వదినా? హఠాత్తుగా జ్యోతి కళ్లలో నీళ్లు తిరిగాయి. పుస్తకాలు టేబుల్ మీదకు విసిరేసి వెళ్లి మంచం మీద వాలిపోయింది. అన్నయ్య వద్దన్న పని తను చెయ్యలేదు. ఆ బలహీనత చూసే ఈ అధికారం. వెంటనే లేచి కాలేజీకి వెళ్లి తీరాలి అనిపించింది. కాని మనసులో ఏమూలో అన్నయ్యకి కోపం వస్తుందేమోనని భయం జ్యోతి మంచం మీద నుంచి లేవకుండా నీరసంగా అలాగే పడేసి ఉంచింది. జ్యోతి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా 3 రాత్రులు 3 పగళ్ళు గడిచిపోయినాయి. అభిమానంతో అవమానంతో కుళ్ళిపోతున్న జ్యోతి నన్ను కాలేజీకి ఎందుకు వెళ్ళనివ్వరు అని అడగలేదు. పోనీ చదువు మధ్యలో ఆపేస్తారా? ఆపేయని. రేపు అందరూ జ్యోతి కాలేజీకి ఎందుకు రావడం లేదని అడిగితే అన్నయ్యే సమాధానం చెప్పుకోవాలి అనుకుంది జ్యోతి. 3 రోజుల్లోనే తీసేసి చిక్కిపోయి ఎలాగో అయిపోయిన చెల్లెల్ని విశ్వం చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. అన్నగారు కనిపించినా చూడనట్టే పక్కకు వెళ్ళిపోయేది జ్యోతి. మడతలుగా పెట్టిన బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంటున్న సారథి తలుపు చప్పుడవడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఓరవాకిలిగా వేసుకున్న తలుపుల్ని తీసుకుని సుడిగాలిలా లోపలికొచ్చింది జ్యోతి. నువ్వా? సంభ్రమాశ్చర్యాలతో సారథికి నోటమాట సరిగా రాలేదు. మీరు సాయంత్రం లోపల నన్నోసారి కలవమన్నారని వనజ చెప్పింది అంది జ్యోతి. అవును, ముందు నువ్వు లోపలికి రా. జ్యోతిని శాంతం గదిలోకి లాగి తలుపులు వేశాడు. పెట్టి సర్దుకుంటున్నారెందుకు? నీకు తెలీదా? ఊరు వెడుతున్నాను. ఎందుకిప్పుడు? నా అంతటా నేను వెళ్లడం లేదు. బలవంతాన మీ అన్నయ్య పంపిస్తున్నాడు. అన్నయ్యా? అవును. వనజ నీకేం చెప్పలేదు? లేదు. ఫోన్ చేసి మీరెలాగైనా సరే రమ్మన్నారని అర్జెంటని చెప్పింది. సారథి జ్యోతి దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి కళ్లలోకి చూస్తూ, అవును, కాని నువ్వు రాగలవని కల్లో కూడా అనుకోలేదు. జన్మలో మళ్ళీ కనిపించవనుకున్నాను. నాకు ట్రాన్స్ఫర్ అయింది. నీకు తెలీదా అన్నాడు. ట్రాన్స్ఫరా? ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. అవును, ఇది మీ అన్నయ్య పుణ్యంగాని నన్ను గురించి మీ అన్నయ్య నీకేం చెప్పలేదు అన్నాడతను. జ్యోతి చూపులు సారథి మొహం మీద నుంచి గుండెల మీదకు వాలిపోయాయి. చెప్పు, ఎలాగూ వెళ్ళిపోతున్నానుగా, నిజం తెలుసుకోవాలని ఉంది అన్నాడతను. ఏం చెప్పలేదు. మన పెళ్లి జరగదని, మీరు మంచివారు కాదని మటుకు అన్నాడు. నిన్ను కాలేజీ మానివేయించింది నా వల్లనేనా అన్నాడతను. జ్యోతి కళ్ళు ఒక్క క్షణం రెపరెపలాడాయి. నాకీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే మొదట రిజైన్ చేసి ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. కానీ నా సంగతి నీకు తెలుసుగా, బీదవాడిని. జీతం దొరికితే గాని భోజనం లభించదు. ఆమె కళ్ళెత్తి చురుగ్గా సారథి మొహంలోకి చూసింది. నేను మంచివాడిని కాదని మీ అన్నయ్యని నిదర్శనాలు చూపించమని నువ్వెందుకడగవు? ఒక్కటే జ్యోతి, నేను మీ అంతస్తుకి తగను. నాకు మీలా డబ్బు లేదు. నిజమేలే,
నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు? సారథి నిష్ఠూరంగా అంటూ ఆమె భుజాలొదిలేశాడు. ఆమె అతని చేతుల్ని వదలలేదు. పట్టుకుని భుజాల మీద ఉంచుకుంది. నన్నేం చెయ్యమంటారో చెప్పండి అంది. మొహం తిప్పేసుకోబోతున్న సారథి గిరుక్కున తిరిగి చూశాడు. నిజంగా ఒక్క డబ్బే సమస్య అయితే పర్వాలేదు. అన్నయ్యని నేను ఒప్పించగలను నిశ్చలంగా చూస్తూ అంది జ్యోతి. మనుషుల స్వభావం నీకు తెలియదు. ఉత్త పిచ్చి అమ్మాయివి. సారథి వంగి ఆమె కళ్లమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. మీరు వెళ్లకుండా చూసే మార్గం లేదు అంది జ్యోతి. ఉన్నది, ఒకే ఒక్క మార్గం. జ్యోతిని గుండెలకి దగ్గరగా లాక్కుంటూ కళ్లలోకి లోతుగా చూస్తూ అన్నాడు. ఏంటది? నువ్వు నాతో వచ్చేయడం. మనిద్దరం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. వెంటనే పెళ్లి చేసుకోవడం. ఆ పైన క్షమాపణలు కోరుకోవడం. పెళ్ళైపోయిన తర్వాత క్షమించక చేసేదేం లేదు. ఏ మాట్లాడవే? ముందు అసలు ఈ సంగతి చెప్పు. నేనంటే నీకు నిజంగా ఇష్టమా? అడిగాడు సారథి. లాలనగా ఓ విధమైన జాలిగా అడుగుతున్న ఆ మాటలకి ఆమె లేత మనసు ఇట్టే కరిగిపోయింది. మనం వెళ్ళిపోతే అన్నయ్యకు తెలియదు? గుండెల మీద భయం సూచిస్తున్నట్టుగా చేయి పెట్టుకుంటూ అంది. ఆ సంగతంతా నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను దృఢంగా అన్నాడు సారథి. అయితే పదండి, వచ్చేస్తాను. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. క్షణంసేపు జ్యోతివైపు పరిశీలనగా చూసిన సారథి ఆమెను వదిలేసి దూరంగా వెళ్ళిపోతూ, వద్దు, ఆ తర్వాత నా నుంచి నీ జీవితం నాశనమైందని నన్ను తిడతావు. వద్దులే, నన్ను మర్చిపో. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. అసలే ఆ నెల్లూరు నీళ్లు నీకు పడవు. ఏదన్నా అయితే? సారథి మాటలు శాంతం పూర్తి కాకమునిపే జ్యోతి గభాల్న ముందుకు వచ్చి అరచేతితో నోరు మూసేసింది. వచ్చేస్తానని చెప్పలేదు? మీరు చెప్పింది నిజమే. మనం పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అన్నయ్య ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాతనైనా మారతాడు. మారకపోయినా పర్వాలేదు. తన దగ్గరగా వచ్చి చెబుతున్న జ్యోతిని చేయి పట్టి మరింత దగ్గరగా లాక్కున్నాడు సారథి. అవును, జ్యోతిని ఎలాగైనా తనతో తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. అది విశ్వానికి తిరుగులేని శిక్ష. లేకపోతే 3 రోజుల్లో తనని ట్రాన్స్ఫర్ చేయిస్తాడా? జ్యోతిని ఓసారి కనిపించమని యథాలాపంగా చెప్పాడు వనజకి. ఒకవేళ కనిపిస్తే తనని ఎప్పుడూ మర్చిపోలేనంతగా మధురమైన స్మృతి ఒకటి జ్యోతి మనసులో ముద్రించి వెళ్లాలనుకున్నాడు. కాని ఆమె మాట వరుస కన్న తన మాట పట్టుకుని ఇలా వచ్చేస్తానంటున్నది. అవును, అదే విశ్వం మీద పగ తీర్చుకోవడం అంటే. జ్యోతిని తనతో తీసుకువెళ్ళిపోవడమే మందు. జ్యోతి, నిజంగా అంటున్నావా? నిజమే అయితే నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు. నిజంగానే చెబుతున్నాను. కానీ నేనిలా వచ్చేస్తే ఇబ్బంది కదా. 2వ చీర కూడా లేదు చెప్పింది జ్యోతి. పర్వాలేదు, నేనంత దరిద్రుణ్ణి కాదు. మొదట మనం మద్రాసు వెళ్ళిపోదాం ఆమెని గుండెలకు అదుముకుంటూ అన్నాడు సారథి. రూపు తెలియని కసితో కూడిన విచిత్రమైన భావంతో అతని గుండెలు నిండిపోయాయి. కళ్లలో దాని తాలూకా సంతోషం ఉప్పొంగుతూ కనిపించింది. కాని జ్యోతికి వేం తెలియవు. తనను ప్రేమించే, తన కోసం ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్లాల్సి వచ్చి తనని ఇహ చూడడేమో అని బెంగపడుతున్న సారథి కోసం భవిష్యత్తునే నిర్భయంగా త్యాగం చెయ్యాలని, తను దేనికి వెనుతీయకూడదని అనుకుంటోంది జ్యోతి. జ్యోతి వెళ్ళిపోయి 4 నెలలైపోయింది. ఎక్కడుందో ఏమైందో జాడేలేదు. పరువు ప్రతిష్ఠ మాట అటుంచి ముందు విశ్వం జ్యోతి సారథి చేతిలో ఏం బాధలు పడుతుందోనన్న బెంగతో ప్రాణం పోతోంది. వాళ్ల జాడ తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. మద్రాసుకు దూరంగా ఓ మామూలు పల్లెటూళ్ళలో హైస్కూల్ టీచర్గా చేరాడు సారథి. ఆ మారుమూల ఊళ్ళో ఉన్న జ్యోతికి అన్నగారు పడే బాధగాని, పేపర్లలో వేయించడం గాని తెలీదు. తను చేసిన ఈ పనికి విశ్వం మండిపడుతుంటాడని, తన పేరు వినడానికి కూడా అసహ్యించుకుంటాడని అనుకుంటోంది. ఆ ఊరు వచ్చేసి కూడా దాదాపు 2 నెలలవుతోంది. సారథి జ్యోతిని విశ్వానికి ఉత్తరం రాయమన్నాడు. రాయనని స్పష్టంగా జవాబు చెప్పిందామె. సారథి తర్కించలేదు. అతను విశ్వం మీద పగ తీర్చుకోవడానికైతే జ్యోతిని తీసుకొచ్చిన మాట నిజమే. కాని ఆమెలో కొన్ని అపురూప గుణాలు, నిండైన ఆ వ్యక్తిత్వం అతన్ని వద్దన్నా ఆకర్షించి ముగ్ధుణ్ణి చేస్తున్నాయి. తను కోరినంతగా జ్యోతిని బాధ పెట్టలేక తన మీద కోపం తెచ్చుకుంటున్నాడు. తను సవ్యంగా చూస్తున్నంతకాలం ఆమెకి విశ్వం గుర్తుకురాడు. ఎలాగైనా విశ్వానికి తన ఉనికి తెలియాలి. అతను రావాలి. జ్యోతిని తను హింస పెడుతున్నట్టు అతను గ్రహించాలి. అందుకే సారథి జ్యోతిని అన్నగారికి ఉత్తరం రాయమని వేధించసాగాడు. పోని, అతను రాకపోతే రాకపోతాడు. డబ్బైనా పంపమని రాయి స్కూలుకు వెళ్లబోతూ అన్నాడు సారథి. అంటే
మీరు నాకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారని అన్నయ్యకు తెలియాలా? అంది జ్యోతి. ఏవైనా అనుకో, నాకు కావలసింది డబ్బు. డబ్బు కోసమే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. అది దొరకనప్పుడు నువ్వు కూడా నాకనవసరం. సారథి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కోపంతో అవమానంతో జ్యోతి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. సారథి ఎందుకిలా మారిపోతున్నాడు? ఎంతో ప్రేమగా తన గుండెల్లో గులాబీలు పూయించిన అతనే తిరిగి ఇలా ముళ్ళు గుచ్చుతున్నాడెందుకు? మళ్ళీ ఒక్కొక్కసారి అతని కళ్లలో ఎంత అనురాగం తొణకిసలాడుతుంది. ఏవైనా జ్యోతి లేత గుండెలు ఈ తిరస్కారానికి అవమానానికి తట్టుకోలేకుండా ఉన్నాయి. రోజురోజుకి సారథి తిరస్కారం నిర్లక్ష్యం పెరిగిపోజొచ్చాయి. తన మొదట చూసినవన్నీ పైపెచ్చు మెరుగులని, తాత్కాలికంగా తెచ్చిపెట్టుకుంటున్న గుణాలని అర్థం కాసాగింది జ్యోతికి. ఒకరోజు సారథి బలవంతం మీద అన్నగారి పేర తను ఉన్న ఊరు పేరు తెలియపరుస్తూ ఉత్తరం రాసింది. వారం రోజులు తిరిగేసరికి విశ్వం ఊరు వెతుక్కుంటూ వచ్చి ఊడిపడ్డాడు. చిక్కిపోయి నల్లబడిపోయి 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టున్న అన్నగారిని దగ్గరగా వచ్చినా కూడా జ్యోతి గుర్తుపట్టలేకపోయింది. జ్యోతి, నిన్ను నేను మళ్ళీ కళ్ళతో చూస్తాననుకోలేదమ్మా అన్నాడు విశ్వం. అన్నయ్య అంటూ తన చేతుల్లో వాలిపోయిన జ్యోతిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ స్పర్శలో, ఆ పిలుపులో అప్పుడుగాని జ్యోతికి తను వదిలేసుకుని వచ్చిన వస్తువు ఎంత విలువైందో అర్థం కాలేదు. వద్దమ్మా, ఒక్క క్షణం కూడా ఇక్కడుండవద్దు నువ్వు. పద పోదాం విశ్వం త్వరగా అన్నాడు. ఎక్కడికన్నయ్యా? బరువుగా అంది జ్యోతి. ఇన్నాళ్ల నుంచి ఎక్కడున్నావో అక్కడికి. జ్యోతి కళ్లలో నీళ్లు తిరిగాయి. అన్నయ్య ఇంత తేలికగా తనను క్షమిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. నేను కావాలని అన్నీ వదిలేసుకుని అతనితో వచ్చానన్న సంగతి నువ్వు మర్చిపోయావా అన్నయ్య? నీ మొహం, అసలు జరిగిన పొరపాటంతా నాది. ఆ రాత్రే సారథి అంటే ఎవరో చెప్పాల్సింది. చెప్పకపోవడమే ఇంత అనర్థం తెచ్చింది. చెప్తే నీ లేత గుండెలు బాధపడతాయనుకున్నాను. కాని అది పొరపాటై నీ బ్రతుకుని ఇలా బండలు చేస్తుందనుకోలేదు. ఎవరేంటతను? జ్యోతి చిత్రంగా చూసింది. విశ్వం మెల్లగా జరిగిందంతా చెప్పాడు. బుగ్గన చెయ్యి ఆంచుకుని అన్నగారు చెప్పిందంతా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వింది జ్యోతి. అంతా చెప్పిన తర్వాత చివరకు ముగిస్తూ, కేవలం నన్ను సాధించడానికే అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడని నా భయం. అలాగైతే నీ జీవితం ఈ పాటికి నరకంగా తయారై ఉండాలి అన్నాడు విశ్వం. జ్యోతికి అసలు విషయం ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది. అదా సారథి సాధింపులో అర్థం అనుకుంది. చెప్పు, అతను ఇవేం నీకు చెప్పలేదు? అడిగాడు విశ్వం. లేదన్నయ్యా, దైవసాక్షిగా చెప్పలేదు. మామూలుగానే ఉన్నాడు. నన్ను బాగానే చూస్తున్నారు. దేనికీ లోటు లేదు నాకు. చివరి మాటలను కావాలనే జ్యోతి అబద్ధం చెప్పింది. ఇంతలో స్కూల్ నుంచి సారథి రానే వచ్చాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. సారథి విశ్వాన్ని చూడనట్టుగా లోపలికెళ్ళిపోయాడు. జ్యోతి మనసు చివుక్కుమంది. కాఫీ పెట్టలేదా ఇంకా? లోపల బట్టలు మార్చుకుంటున్న సారథి కటువుగా పిలిచాడు. అన్నగారి మొహంలోకి ఓసారి చూసి జ్యోతి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. లోపల రక్తం ఉడికిపోతున్నా ప్రశాంతత తెచ్చిపెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు విశ్వం. బుద్ధిలేదు? ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలిలా లొంగల్లా పడేసుంచొద్దని? తిని కూర్చుంటూ ఊరికే ఒళ్ళు పెంచుకోకపోతే కొంచెం ఇంట్లో పని చేసుకోకూడదు? విశ్వానికి వెంటనే లేచి వెళ్ళి జ్యోతిని ఉన్నపళంగా ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేయమని చెప్పాలనిపించింది. కాని ఎలా? ఊరు కాని ఊళ్ళో, స్టేషన్ 4 మైళ్ళు, చీకట్లో జ్యోతిని తీసుకెళ్ళి తనేం చేస్తాడు? అయినా తన పిచ్చిగాని జ్యోతి వస్తుందా? సారథి అరుపులకు సమాధానంగా జ్యోతి కాఫీ గ్లాస్ తెచ్చి ఇచ్చింది. ఇంకోటి తీసుకొచ్చి విశ్వానికివ్వబోయింది. వద్దమ్మా, నే వెడతాను. మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఇప్పుడు బయలుదేరితే స్టేషన్కి 1 గంటలో చేరుకోవచ్చు. విశ్వం లేచాడు. అయిందేదో అయిపోయింది. పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు. కాని సారథి సవ్యంగా ఎందుకు మాట్లాడాడు? విశ్వం ఇప్పుడేదైనా అంటే అతను మరింత రెచ్చిపోవచ్చు. అందుకే ఏమీ అనకుండా లేచాడు. సాధ్యమైనంత త్వరలో జ్యోతిని ఇక్కడ్నుంచి తీసుకువెళ్లే మార్గం చూడాలి, అంతే అనుకున్నాడతను. చీకటి పడిపోయింది, ఎలా వెడతావు? బయటకు చూస్తూ అంది జ్యోతి. పర్వాలేదు, వస్తాను, మళ్ళీ వస్తాన్లే. విశ్వం లేచి వెళ్ళిపోయాడు. మంచి మర్యాద తెలియని ఆ ఇంట్లో ఉండి మరింత అవమానం కలగజేయడం ఇష్టం లేని జ్యోతి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. అన్నయ్య వచ్చి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న అన్నయ్య ఇంత చీకట్లో వెడుతుంటే చూస్తూ ఊరుకున్నావా
ఏదన్నా అయితే ఫలానా ఇంటికి వచ్చి వెళ్ళాడని అందరూ నన్ను కర్కోటకుడు అనుకోవాలా? తన వెనక వచ్చి అంటున్న సారథి వైపు కళ్ళెత్తి చూసింది జ్యోతి. జీవితంలో అంతకు ముందెన్నడూ అతనంటే కలగని అసహ్య భావం ఒకటి గుండెల్లో కలిగింది. తనని తీసుకొచ్చే రోజున ఎన్ని మాటలు చెప్పాడు. పెళ్లి అయిపోగానే వెళ్ళి అన్నయ్యని క్షమాపణ కోరుకుందాం అన్నాడు. అన్నయ్య దగ్గరికి తిరిగి వెళ్ళవచ్చు అనే ధైర్యంతోనే సారథితో అంత ధైర్యంగా రాగలిగింది. కాని తిరిగి వెళ్లడానికి దారులేం లేవు. అన్ని దారులు మూసేశాడు సారథి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శిథిలాలయంలో జీవితం వెళ్లబుచ్చక తప్పదు. మర్నాడు రాత్రి ఇంకా అదోలా ఉన్న జ్యోతిని దగ్గరకు లాక్కుంటూ సారథి, నన్ను క్షమించు జ్యోతి, నిన్న పశువులా ప్రవర్తించిన మాట నిజమే. మీ అన్నయ్యను చూడగానే నాకు అక్కయ్య జ్ఞాపకం వస్తుంది. దాంతో నాకు మంచి చెడు వివక్షత ఉండదు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాను. నువ్వంటే మీ అన్నయ్యకెంత ప్రాణమో అక్కయ్యంటే నాకంత ఇష్టం. జాలి నిండిన స్వరంతో మృదువుగా చెబుతున్న సారథికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు జ్యోతికి. కాని అదంతా నటన అని తన మనసును మళ్లించే ప్రయత్నమని అనుమానం రాకపోలేదు. తన ముందు అన్నగారికి జరిగిన అవమానం జన్మలో మరచిపోలేదు. ఆ మర్నాడు కూర్చుని తను సుఖంగా ఉన్నదని, తన మీద ఏమాత్రం అభిమానమున్నా తనని చూడడానికి రావద్దని జ్యోతి అన్నయ్యకు ఉత్తరం రాసింది. ఉత్తరం చివరిలో, ఒక్కసారి రమ్మని రాస్తాను, అప్పుడు మటుకు ఎన్ని ఇబ్బందులున్నా రావడం మానకు అని రాసింది. విశ్వం ఉత్తరం చదివి నిట్టూర్పు విడిచాడు. జ్యోతి తన కోసం ఏం చెయ్యకుండా అన్నగారిని అన్ని వైపుల నుంచి సున్నితంగా బంధించి వేస్తోంది. మరి 4 నెలలు గడిచిపోయాయి. అవసరం ఉన్నప్పుడెప్పుడైనా డబ్బు కోసం రాస్తుంది జ్యోతి. వెంటనే పంపిస్తాడు విశ్వం. అదొక్కటే విశ్వానికి తృప్తి. కొన్నాళ్లు పాతపడితే సారథి తన మీద పాత పగను మర్చిపోవచ్చునని అతని నమ్మకం. 2 నెలలు గడిచిపోయాయి. జ్యోతి దగ్గర్నుంచి డబ్బు కోసం కబురు లేదు, ఉత్తరమూ లేదు. చివరికి ఉండబట్టలేక క్షేమం తెలియపరచమని ఉత్తరం రాశాడు విశ్వం. సమాధానం ఆలస్యంగా సారథి దస్తూరితో ఉత్తరం వచ్చింది. జ్యోతికి జ్వరంగా ఉందని, డాక్టర్స్ టైఫాయిడ్ అంటున్నారని, మందులు ఇప్పించడంలో ఏమీ లోపం చేయడం లేదని రాశాడు. సారథి ఉత్తరం చాలా మామూలుగా, ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉంది. ఉత్తరం చూసిన ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు విశ్వం. అతను ఊహించింది నిజమే అయింది. ఊరు చేరుకునేసరికి జ్యోతి చావు బతుకుల్లో ఉంది. వచ్చారా మీరు? టెలిగ్రామ్ ఇద్దామనుకుంటున్నాను. ఎదురుగుండా వచ్చిన సారథి మొహం కళ్లలో నీళ్లు తిరగడం తరువాయిగా ఉంది. గడ్డం మాసిపోయి ఉంది. మనిషిని చూస్తే నిద్రాహారాలు లేనివాడిలా ఉన్నాడు. వెళ్ళండి, కనీసం మీరు చెప్తేనైనా మందు తాగుతుందేమో. నా పొడే గిట్టడం లేదు తనకి. గది బయట ఆగిపోతూ అన్నాడతను. విశ్వం లోపలికి వెళ్ళాడు. పీక్కుపోయిన దవడలతో, గుంటలు పడ్డ కళ్లతో చిక్కి శల్యమై మంచానికి అంటుకుపోయిన జ్యోతి అన్నగారిని గుర్తుపట్టే స్థితిలో లేదు. చాలాసేపయిన తర్వాత కొద్దిగా స్పృహ తెలిసిన జ్యోతి తన మీదకు వంగి పరీక్షగా చూస్తున్న విశ్వం మొహం తడుముతూ, ఎవరు? అంది. నేనేనమ్మా. పెదవులు నొక్కిపట్టి దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు విశ్వం. అన్నయ్య, నువ్వేనా? గుర్తు తెలిసి గబుక్కున లేవబోతూ లేవలేక నీరసంగా వెనక్కు వాలిపోయింది జ్యోతి. విశ్వం చూస్తూ ఉండిపోయాడు. ఏం చెప్పాలో అతనికి తోచడం లేదు. కొంచెంసేపు ఆగిన తర్వాత జ్యోతి ఎండిన పుల్లలా అయిన తన చేతిలోకి అన్నగారి చేతిని తీసుకుంటూ, ఇక్కడ నీకెంత అవమానం కలిగినా సరే నన్ను విడిచి వెళ్లకు అంది నీరసంగా. వెళ్ళనమ్మా, వెళ్ళను. నీకు కొంచెం నయమయ్యాక నా వెంట తీసుకెళ్ళిపోతాను గబగబా అన్నాడు విశ్వం. ఆ పని మట్టుకు చెయ్యకన్నయ్యా. ఈ జన్మలో ఇక తిరిగి రాలేను. రావాలని లేదు. నా ప్రాణం పూర్తిగా పోయిందని గట్టిగా తెలుసుకుని గాని వెళ్లకు. జ్యోతి కళ్ల నుంచి నీళ్లు పక్కలకు జారిపోయాయి. కాసేపట్లో మళ్లీ స్పృహ పోయింది. అర్ధరాత్రి ఎప్పుడో మెలకు వచ్చిన జ్యోతి, అన్నయ్యా అంటూ మళ్లీ పిలిచింది. ఏంటమ్మా, ఇక్కడే ఉన్నాను. ఎర్రబడ్డ కళ్లతో కుర్చీకి చేరగిలబడి కూర్చున్న విశ్వం ముందుకు వంగి ఆదుర్దాగా అడిగాడు. ఈ పూట గడవదని, గడిచిందంటే ఇహ పర్వాలేదని డాక్టర్లు చెప్పారు. కాని రాత్రి గడుస్తుందన్న నమ్మకం విశ్వానికి కనిపించడం లేదు. అన్నయ్యా, నేను చచ్చిపోతే నా చితికి నిప్పు ఎవరంటిస్తారు? జ్యోతి, విశ్వం వెనక్కు తగ్గాడు. అడుగుతున్నానన్నయ్యా, చెప్పు. నన్ను ప్రేమించని వాళ్ళు నాకు చితి పెడితే నేను పిశాచంగా మారతాను. అన్నయ్యా, ఆ తంతంతా నీ మీదే వేసి నువ్వే పూర్తి చెయ్యి అంది జ్యోతి.
నువ్వు కళ్ళు మూసుకు పడుకో. విశ్వం జ్యోతి తల నిమురుతూ అన్నాడు. నిన్ను చూస్తుంటే మళ్ళీ బ్రతకాలనిపిస్తోందన్నయ్యా. నీ చెల్లెలుగా మామూలుగా తిరగాలనిపిస్తోంది. కానీ ఏదో చెప్పబోయి ఆగిపోయింది జ్యోతి. చెప్పమ్మా అన్నాడు విశ్వం. అతను నీ మీద పగ తీర్చుకోవడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడేమో, కానీ నేనతన్ని కావాలని మనసారా ప్రేమించే చేసుకున్నాను. అందుకే నీ దగ్గరికి తిరిగి రాలేకపోయాను. నన్ను క్షమించన్నయ్యా. జ్యోతి! దూరంగా కూర్చున్న సారథి పిచ్చివాడిలా జుట్టు పీక్కున్నాడు. జ్యోతి చెప్పింది నిజమే. కావాలని ప్రతీకారం కోసమే, విశ్వాన్ని సాధించడం కోసమే పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత అతడు మారాడు. ఆ మార్పు జ్యోతి గుర్తించలేదు. అది కూడా నటన అనుకుంటోంది. తనలో వచ్చిన ఈ మార్పు ఎలా తెలియచేయాలో తోచక తికమక పడుతున్నాడు సారథి. కాని అప్పటికే సమయం మించిపోయింది. తెల్లవారుజాముకి అన్నగారి ఒళ్ళో తలపెట్టుకుని జన్మజన్మలకి విశ్వంలాంటి అన్నయ్యే కావాలని భగవంతుణ్ణి అడుగుతానంటూ ప్రాణం విడిచింది జ్యోతి. చనిపోయే ముందు ఒక్కసారి కూడా మాట వరుసకి కూడా సారథిని గురించి అడగలేదు. జ్యోతి చనిపోయిన తర్వాత విశ్వం లేచి సారథి దగ్గరగా వస్తూ కళ్ళు బిగించి పళ్ళు నూరుతూ, చూడు, ఇహ నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. జ్యోతిని పెట్టిన బాధలకి. విశ్వం మాటలు శాంతం కాకుండానే సారథి వెనక్కు తిరిగాడు. అతని చూపుల్లో వెనకటి ధీరత్వంగానీ కక్షగానీ లేవు. పులిలా నిప్పులు కక్కుతున్న కళ్లతో తన మీదకు వస్తున్న విశ్వాన్ని చూస్తూ నిదానంగా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏం చేసినా నీ చెల్లెలు నీకు తిరిగి రానట్టే నా మామూలు జీవితం కూడా నాకు తిరిగి రాదు. జ్యోతి లేని జీవితం ఎలాంటిదైనా నాకు తిరిగి రాదు. జ్యోతి లేని జీవితం ఎలాంటిదైనా నాకు ఒక్కటే అన్నాడు నిశ్చలంగా. రేగిపోయిన జుట్టుతో, నలిగిపోయిన బట్టలతో, శూన్యం నిండిన కళ్లతో, ఎలాగో ఏమీ చేతకాని వాడిలా నిలబడిపోయిన సారథిని క్షణంసేపు పరీక్షగా చూసి కుర్చీలో కూలబడుతూ, మారినవాడివి, ఆ మార్పు గుర్తించేలా ఎందుకు చేయలేకపోయావు అన్నాడు. సారథి మొహం తిప్పుకుని బయటకు చూస్తూ ఉండిపోయాడు. దానికి సమాధానం ఏం చెప్పగలడు? తనంటే ఏంటో తను తెలుసుకునే లోపలే, అది గ్రహించే లోపలే అప్పటికే దెబ్బతిన్న మనసుతో జ్యోతి దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయిన జ్యోతిని అందుకోవడం అతనికి సాధ్యం కాలేదు. సారథి కళ్లలో నీళ్లు నిండి టప్మని కింద పడ్డాయి. అతని మాటేమో గాని, నేనతన్ని మనసారా ప్రేమించానన్నయ్యా అన్న జ్యోతి మాటలు శూలంలా సారథి గుండెల్ని గుచ్చసాగాయి. తను ప్రేమించలేదని జ్యోతికెలా తెలుసు? జ్యోతి ప్రేమలో పగ మంచులా కరిగిపోయింది. ఈ విషయం తెలియచేసే అవకాశం ఇవ్వకుండానే జ్యోతి వెళ్ళిపోయింది. నీళ్లు నిండిన కళ్ళని తుడుచుకుంటూ సారథి వెనక్కి తిరిగి, ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అందులో నా చేయి కలిస్తే జ్యోతికి ఆత్మశాంతి కూడా ఉండదేమో అన్నాడు. సారథి! జీవితంలో మొదటిసారిగా సారథిని పేరు పెట్టి పిలుస్తూ విశ్వం చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. విశ్వం బయటకు ఏడుస్తున్నాడు. సారథి హృదయం లోపలే రోదించసాగింది. ఇద్దరూ నిశ్శబ్దంలో చలనం లేని బొమ్మల్లా నిలబడిపోయారు. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి జ్యోతి కథ ఆడియో విన్నారు కదా. ఈ కథ మరి మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ విజయలక్ష్మి.